క్రీడలపై ఆసక్తిని పెంపొందించేందుకు మేలో తమ సంస్థ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ ఏ రవినాయుడు, మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ భరణి తెలిపారు. ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం ఆవరణలోని శాప్ ప్రధాన కార్యాలయంలో రవినాయుడు విలేకరులతో మాట్లాడుతూ 8 నుంచి 16 ఏళ్లలోపు పిల్లల్లో క్రీడలపై ఆసక్తిని పెంపొందించి ఆరోగ్యకరమైన జీవన శైలికి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సమ్మర్ కోచింగ్ క్యాంపులను నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని 423 మండలాల్లో 1020 ప్రాంతాల్లో 55 క్రీడా విభాగాల్లో కోచింగ్ క్యాంపులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. సమ్మర్ కోచింగ్ క్యాంపుల నిర్వహణపై డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్లకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేశామన్నారు. క్యాంప్ పనితీరును పరిశీలించేందుకు త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ సంవత్సరం మరింత సమర్థవంతంగా సమ్మర్ క్యాంపుని నిర్వహించదలిచాం. దానికి సంబంధించి ఏదైతే ఆ క్యాంప్స్ ఐడెంటిఫికేషన్ కానీ దాదాపు నెల రోజుల నుంచి దీని మీద కూడా పూర్తి స్థాయిలో సమీక్ష చేసిన తర్వాత డిఎస్డి వాళ్ళందరికీ కూడా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా బీసీఎండి గారు ఆదేశాలు జారీ చేయడం, తదనుగుణంగా కూడా వాళ్ళు అక్కడ లోకల్గా ఎవరైతే మీరు అనేక సందర్భాల్లో అసోసియేషన్స్ కానీ మీడియా మిత్రులు కానీ కొన్ని సూచనలు ఇచ్చారు. క్యాంప్స్ మీరు స్పోర్ట్స్ అథారిటీయే కాదు, పీఈటీలను కూడా ఇన్వాల్వ్ చేయండి, పీడీలను కూడా ఇన్వాల్వ్ చేయండి. దాంతోపాటు అసోసియేషన్స్తో పాటు క్రీడాకారులు స్వచ్ఛందంగా కొంతమంది క్రీడాకారులు కానీ స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్యాంప్స్ రన్ చేస్తున్నారు. వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేస్తే బెటర్ రిజల్ట్ వస్తుందని కూడా మీరు చెప్పారు. తదనుగుణంగానే ఈ కార్యాచరణ కూడా రూపొందించాం. ఈరోజు పర్ఫెక్ట్గా దాదాపు టోటల్ నెంబర్ వినూస్ 1020 ఈ రాష్ట్ర వ్యాప్తంగా 1020 క్యాంపులు మనం నిర్వహించడానికి ఐడెంటిఫై చేశాం. తర్వాత టోటల్ వెన్యూస్ కాకుండా క్యాంప్స్ దాంట్లో మళ్ళా కొన్ని ఒకే ప్రిన్సెస్లో కూడా 2-3 కూడా నిర్వహించుకునే వెసులుబాటు కూడా ఇచ్చాం. ఎవరైతే కొంచెం స్వచ్ఛందంగా చేసుకున్నా ప్రిన్సెస్ పెద్దదిగా ఉంది, పెద్ద ల్యాండ్ ఉన్నప్పుడు ఇప్పుడు ఇక్కడే ఐజిఎంసీ స్టేడియంలో ఒక పక్క టెన్నిస్, సాఫ్ట్ టెన్నిస్ కావచ్చు, లేకపోతే ఆ పక్క ఖోఖో కావచ్చు, కబడ్డీ కానీ ఒకే ప్రిన్సెస్లో నిర్వహించుకునే అంత ఆ వెసులుబాటు ప్రకారం క్యాంప్స్ను కూడా బైఫర్గేట్ చేసి 1389 క్యాంప్స్, వెన్యూస్ 1020, క్యాంప్స్ 1389 క్యాంప్స్ను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంతోపాటు డిసిప్లిన్స్ 55 డిసిప్లిన్స్ని దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నాం. 55 డిసిప్లిన్స్ క్రీడలు దీంట్లో బాగా ఓవరాల్గా ఇది స్టేట్ మొత్తం. ఒక్కో స్టేట్లో కొన్ని మారుతూ ఉంటాయి, అక్కడ లోకల్గా ఉన్న పరిస్థితిని బట్టి కూడా. దాని మొత్తం టోటల్ మండలాలు 423 మండలాలు కవర్ అయ్యే విధంగా ఈ క్యాంప్స్ రన్ చేయడానికి మనం అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు చూస్తే డిసిప్లిన్ అథ్లెటిక్ కానీ, ఆర్చరీ కానీ, బ్యాడ్మింటన్, అదేవిధంగా బాస్కెట్బాల్, స్విమ్మింగు, సాఫ్ట్ బాల్, టెన్నికాయిట్, త్రోబాల్ అన్నీ కూడా దీంట్లో చేయడంతో పాటు ఈరోజు ఏదైతే దీనికి సంబంధించి ప్రక్రియను దాంతోపాటు మనం స్పోర్ట్స్ మెటీరియల్ 7,000 రూపాయలు డిఎస్ఏ ఆల్రెడీ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఉంది. దాంతోపాటు అక్కడ లోకల్గా క్యాంప్ రన్ చేయడానికి 7,000 రూపాయలు స్పోర్ట్స్ ఎక్విప్మెంట్కి 7,000 రూపాయలు ఒక క్యాంప్కి. అదేవిధంగా అక్కడైతే ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉంటారో ఆ కోచెస్కి కానీ దానికి ఖర్చులకు కానీ ఏదైతే 2,000 రూపాయలు, దాంతోపాటు 1,000 రూపాయలు అక్కడ బ్యానర్స్ కావచ్చు, క్యాంప్ రన్ చేయడానికి ఆ ఐడెంటిఫికేషన్కి బయట మిస్లెనియస్ ఇంకేదైనా ఇతర ఖర్చులు, పిన్స్ కావచ్చు, పేపర్స్ కానీ, డాక్యుమెంటేషన్ కానీ అన్నిటికి కలిపి ఒక 1,000 రూపాయలు పెట్టడం జరిగింది. ఎక్కడా కూడా నిధులు దుర్వినియోగం లేకుండా, ఒక్క రూపాయి కూడా వేస్టేజ్ కాకుండా ఒక ప్రణాళికాబద్ధంగా ఒక డిజైన్ కూడా చేయడం జరిగింది. ఇది పూర్తిగా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్స్ అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ల అండర్లోనే ఈ క్యాంప్స్ రన్ అవుతాయి. పూర్తిగా ఈ ప్రతి రూపాయి ఎవరికి అకౌంట్లోకి వెళ్దు, కలెక్టర్ గారి అకౌంట్లో వెళ్తుంది. అక్కడ కలెక్టర్ గారు కూడా మానిటరింగ్ చేస్తారు. ఆల్రెడీ అన్ని జిల్లాల్లో జేసీలు, జాయింట్ కలెక్టర్లకు ఇప్పుడే రివ్యూలు స్టార్ట్ చేశారు సమ్మర్ క్యాంప్స్ మీద. దాంతోపాటు మున్సిపాలిటీస్, అర్బన్ డెవలప్మెంట్స్,
అదేవిధంగా ఈరోజు పోర్టులు కావచ్చు, మిగతా ఎవరైతే కొన్ని ఇండివిజువల్ సంస్థలు ఉన్నాయో వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసాం. ఆ రిక్వెస్ట్ చేసి వాళ్ళని కూడా దీంట్లో భాగస్వాములు అయ్యే విధంగా దీంట్లో కార్యాచరణ రూపొందించాం. ఇది ఓవరాల్గా 10,000 రూపాయలు ఒక క్యాంపుకి మనం ఖర్చు చేయడం జరుగుతుంది. అది కూడా కలెక్టర్ గారి అండర్లోనే ఆ నిధులు కూడా విడుదల చేయడం తప్ప దీంట్లో ఎక్కడా కూడా ఎవరి ప్రమేయం లేకుండా డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారే, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మనే దీన్ని మానిటరింగ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు ప్రతి ఎవరైతే ప్లేయర్ ఉంటారో ప్రతి ప్లేయర్కి ఎవ్రీడే 10 రూపాయలు డైట్ ఖర్చులు డైట్కి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు చిక్కీ కావచ్చు, బనానా కావచ్చు, ఎగ్ కావచ్చు, అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళు డిసైడ్ చేసుకొని 10 రూపాయలు ఖచ్చితంగా 10 రూపాయలు ఒక కూర ఏదైతే ఉందో వాటర్ అదే లెమన్ వాటర్ కావచ్చు, ఇంకేదన్నా. ఇవి కాకుండా మేము ఒకటి డిఎస్డి వాళ్ళకి అప్పీల్ చేసింది ఏంటంటే అక్కడ ఎవరైనా స్వచ్ఛందంగా ముందుకు వస్తే ప్లేయర్స్ కానీ, డాక్టర్స్ కానీ, ఇంకేదైనా స్పోర్ట్స్ ప్రమోటర్స్ కానీ, ఏదైనా షాప్స్ కానీ, లేకపోతే ఇతరత్ర ఎవరైనా కంపెనీస్ కానీ ముందుకు వస్తే వాళ్ళతో ఇంకా ఏదైనా ఉప్మా కానీ, టిఫిన్ కావచ్చు, ఇంకా కూడా ఇప్పుడు అసోసియేషన్స్ కొంతమంది ఉన్నారు, మీడియా మిత్రులే ఉన్నారు, మీకు స్పోర్ట్స్ ఇష్టం ఉంది, అక్కడ పిల్లలు బాగా ట్రైన్ అవుతున్నారు, ఆడ మీడియా సోదరులు కూడా ముందుకు వచ్చి ఈరోజు నేను ఫుడ్ పెడతానంటే, టిఫిన్ పెడతానంటే బ్రహ్మాండంగా దాన్ని స్వాగతించమని కూడా మేము చెప్పడం జరిగింది. ఇది అందరు భాగస్వామ్యంతో చేయాల్సిన కార్యక్రమం. మనకేంటంటే మన పిల్లలు, ఆ పిల్లలు వాళ్ళని గ్రౌండ్ వైపు, క్రీడల వైపు మొగ్గు చూపేదానికి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో పాటు ఈరోజు మనం స్పెషల్ ఆఫీసర్స్ని కూడా వేయడం జరిగింది. ఎక్కడా కూడా చిన్న డిస్టర్బెన్స్ కూడా ఉండకూడదు. ప్రతి జిల్లాకి ఈరోజు వీసీఎండి గారు కూడా ఇట్లా శాప్కు ఎండీగా ఉంటూనే ఈరోజు యూత్ సర్వీసెస్ కూడా ఎండీగా ఉండడం ఒక అడ్వాంటేజ్ అయింది. ఈరోజు మేము వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసి యూత్ సర్వీసెస్ని కూడా వాళ్ళని దీంట్లో వాడుకునే విధంగా వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. మా స్పోర్ట్స్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు, ఎందుకంటే అంత కంబైన్డ్గా ఉంది, మా సెక్రటరీ గారు కూడా, కాబట్టి ఇది మొత్తం యూత్ సర్వీసెస్ స్పోర్ట్స్ మిక్స్ అవుతున్నాయి. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎస్జిఎఫ్ సెక్రటరీ ప్రెసిడెంట్ కమిటీలో మెంబర్గా ఉంటాడు. యూత్ సర్వీసెస్ నుంచి ఏవైతే ఆఫీసర్ ఉంటారో డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఆయన ఒక మెంబర్గా ఉంటారు డిస్ట్రిక్ట్ లెవెల్లో. డిఎస్డిఓ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్ ఒక మెంబర్గా ఉంటారు. 3 మెన్ కమిటీగా ఫామ్ చేసి 3 డిపార్ట్మెంట్లతో సమన్వయంతో ఈ దాన్ని డిస్ట్రిక్ట్ లెవెల్లో మానిటరింగ్ చేసి ఓవరాల్గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ జేసీ గారు మానిటరింగ్ చేస్తారు. మున్సిపల్ లెవెల్ అయితే మున్సిపల్ కమిషనర్ కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇది కాకుండా స్టేట్ లెవెల్లో ఈ మొత్తం సమ్మర్ క్యాంప్కి స్టేట్ లెవెల్ కమిటీ కూడా వేయడం జరిగింది. ఎక్కడా కూడా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయమన్నాం. ఏ క్యాంపులో ఎంతమంది పిల్లలు పార్టిసిపేషన్ ఉంది, ఈరోజు 10 మంది ఉండొచ్చు, రేపు 30 మంది పెరగచ్చు, రేపు మళ్ళా తగ్గచ్చు. ఏ రోజు ఎంతమంది ఉన్నారు, ఎవరు పార్టిసిపేషన్ ఉంది, ఎవరికి ఇచ్చాం, ప్రతి ఒక్క ప్లేయరు పేరు, వాళ్ళ ఫోన్ నెంబర్, అంటే పేరెంట్స్ ఫోన్ నెంబర్తో కూడా ఫోటోతో కూడా తీయాలనేది ఒక సిస్టమేటిక్గా చేయాలని చెప్పి ఒక ప్రణాళికాబద్ధంగా వాట్సాప్ గ్రూప్ చేసాం. ప్రతి క్యాంప్కి ఒక గ్రూప్ ఉంటుంది. తర్వాత ఓవరాల్ డిస్టిక్కు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, స్టేట్ వాట్సాప్ గ్రూప్ కూడా దీంట్లో ఉంటుంది. అందరూ కూడా దీంట్లో మానిటరింగ్ చేయడం జరుగుతుంది. ఏదో క్యాంప్ రన్ చేయడం అని కాకుండా ఒక పర్ఫెక్ట్గా రన్ చేయాలనేది ఒక అజెండాగా ముందుకెళ్తున్నాం. ఈ స్టేట్ లెవెల్కి వచ్చే కొద్దికి అడ్మిన్ గారు ఉంటారు, ఏఓ గారు ఉంటారు, అకౌంట్ ఆఫీసర్, స్పోర్ట్స్ ఏదైతే ఆఫీసర్ ఎవరైతే గేమ్స్ నిర్వహిస్తున్నారో ఆ కోచింగ్ సెక్షన్కి సంబంధించిన సెక్షన్ ఆఫీసర్ ఉంటారు. ఎందుకంటే క్యాంప్స్ రన్ చేసేది ఆయన అండర్లో ఉంటుంది కాబట్టి ఆయన ఒక మెంబర్గా ఉంటారు. ఎక్కడ అమౌంట్ కానీ ఎక్కడెక్కడ మనం మిస్యూజ్ కాకుండా అకౌంట్ ఆఫీసర్ ప్లస్ ఓవరాల్గా అడ్మిన్ గారు ఉంటారు. ఇది 3 మెన్ కమిటీ కూడా వేయడం జరిగింది. దీంతోపాటు మొత్తం మీకు కూడా ఏ క్యాంప్స్ ఏ డిస్టిక్ ఇంతకుముందు ఎక్కడ ఈ టైప్లో ఎప్పుడు చేయలే, ఇది ఫస్ట్ టైం. మనం ఏదైతే శ్రీకాకుళం ఎగ్జాంపుల్ చెప్తే మనం నెంబర్ ఆఫ్ మండల్స్ 26 మండలాలు, నెంబర్ ఆఫ్ క్యాంప్స్ 57, అదేవిధంగా వెన్యూస్ 22, ప్రపోజల్ డిసిప్లిన్స్ 60 ఏదైతే ఉన్నాయో మీకు మొత్తం పీడిఎఫ్ ఇవ్వడం జరుగుతుంది. ఏ జిల్లాలో ఏ లొకేషన్లో ఏ కోచ్, స్టాఫ్ కోచా, లేకపోతే పీఈడినా, లేకపోతే అక్కడ ఎవరైనా ట్రైనర్గా ఉన్న లోకల్ ట్రైనరా, లేకపోతే సీనియర్ ప్లేయరా, అసోసియేషన్ మెంబరా, ఎవరు ఆ క్యాంప్ రన్ చేస్తున్నారు,
ఎవరు బాధ్యత తీసుకుంటున్నారో కూడా వాళ్ళ పేరుతో కూడా మనం క్లియర్గా మీకు మొత్తం పీడిఎఫ్ ఇస్తాం. మొత్తం కూడా ఏ డిస్టిక్లో ఏ క్యాంపు 100% బాగా చేయాలనే తపనతో ఇంత మా అధికారులందరూ కూడా వర్కౌట్ చేయడం జరిగింది. దీన్ని ఇనాగ్రేషన్ మా స్పోర్ట్స్ మినిస్టర్ గారు అన్ని జిల్లాల్లో మినిస్టర్స్ ప్లస్ డిస్టిక్ ఎమ్మెల్యే కన్సల్ట్ ఎమ్మెల్యేలు, ఎంపీసు, డిస్టిక్ కలెక్టరు, మున్సిపల్ కమిషన్ అందరినీ భాగస్వామ్యం చేయమని అధికారులు, ప్రజాప్రతినిధులు, మీడియా సోదరులు, ఎలైట్ ప్లేయర్స్, దాంతోపాటు స్పోర్ట్స్ ప్రమోటర్స్, దాంతోపాటు ఎవరన్నా స్పాన్సర్షిప్ ముందుకు వచ్చిన వాళ్ళని అందరినీ కూడా గెస్టులకు రోజుకు ఒక గెస్ట్ని పెట్టమని చెప్పాం. ఆ గెస్టులను భాగస్వామ్యులు చేసి వాళ్ళని దీంట్లో చేసే కార్యక్రమంకి సమ్మర్ క్యాంప్ రన్ చేయడానికి శ్రీకారం చుట్టాం. ఇది కాకుండా ఏదో ప్లేయర్స్ని దీంట్లో ఐడెంటిఫై చేయడం ఇంకోటి ఒక సీరియస్నెస్సే కాకుండా క్రీడల వైపు కూడా రావాలి. నేను చిన్నప్పుడు సమ్మర్ అంటే మాకు గుర్తొచ్చేది ఏంటంటే మాకు పుట్టా చెండు, తొక్కుడు బిళ్ళ, లేకపోతే కర్ర ఏవన్నీ మీరు కూడా ఆడుంటారు. అక్కడ పిల్లల్ని కూడా మోటివేట్ చేయాలి, వాళ్ళని కూడా ఇంప్రెస్ చేయాలి. ఏదో సీరియస్గా నడిపేద్దాము క్యాంప్ రన్ చేసి అందరినీ ఒలింపిక్స్ ప్లేయర్స్ అయితే మనం చేయాలనే తపన అయితే కాలేదు. వాళ్ళు ఫస్ట్ హెల్తీగా యాక్టివ్గా ఈ సమ్మర్ క్యాంపుని యూజ్ చేసుకునే విధంగా అజెండాతోనే ముందుకెళ్తున్నాం. ఎక్కడ కూడా ఇది వాళ్ళందరినీ ఫస్ట్ వాళ్ళకి స్పోర్ట్స్ అంటే ఒక అవగాహన రాదు. తల్లిదండ్రులు కూడా మా పిల్లల్ని తీసుకుని పోతే బాగా ఆడుకుంటారు, హెల్తీగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు, సమ్మర్ని ఎంజాయ్ చేస్తారు. గ్రౌండ్స్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీస్ ఒకటి ఉంది, స్కూల్స్లో ఇవి నిర్వహిస్తున్నారు. దాంట్లో ఎవరైతే బెస్ట్గా బాగా ఆడుతున్నారో మేము దాని రీల్స్ కూడా చేయమంటున్నాం. ఎవరైనా లోకల్ టాలెంట్ ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆ క్యాంపులో బాగా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటే వాళ్ళు కూడా వేసి వాళ్ళు కూడా విష్ చేసే కార్యక్రమం కూడా దీంట్లో తీసుకోవడం జరుగుతుంది. అన్నీ మంచి చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. మీ సహకారం కూడా కావాలి. ఈ క్యాంపుని సమర్థవంతంగా చేయడానికి, శక్తివంచన లేకుండా చేయడానికి, ఎక్కడ మిస్యూజ్ కాకుండా ఇప్పటికే అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అన్నీ ఇచ్చారు. ఏదో రాత్రి అంతకుముందు ఎట్లుండేదంటే 1వ తేదీ అంటే 30వ తేదీ రాత్రి అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ ఇచ్చేవాళ్ళు. ఆ సిస్టమ్ లేకుండా ముందు నెల నుంచే ఈ ప్రక్రియనంతా పూర్తి చేసి సమ్మర్ క్యాంప్స్ని రాష్ట్రంలో సమర్థవంతంగా నిర్వహించాలనే స్పోర్ట్స్ అథారిటీ డిపార్ట్మెంటు ఆలోచన అనుగుణంగా ముందుకెళ్తా ఉంది. అందరూ కూడా భాగస్వాములు కావాలని మీడియా ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దాతలను కూడా ఏదైతే నేను చూసాను మొన్న తిరుపతిలో P4 మోడల్లో అయితే 52 మందికి దాదాపు 8,000 రూపాయలు విలువ చేసే స్పోర్ట్స్ సైకిల్ కూడా మనం ఇవ్వడం జరిగింది. తిరుపతిలో మొన్న ఇచ్చాం, వేరే NGO ద్వారా ఇచ్చాం. దాని తర్వాత ఈరోజు మొన్న ఏదైతే హిమాద్రికి సంబంధించి CSR ఫండ్ మొన్న 21 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు 1 CR కమిట్ అయ్యారు. ఇంకా వెళ్తున్నాం, కంపెనీస్ దగ్గరికి వెళ్తున్నాం, స్పాన్సర్షిప్ బిల్డ్ చేస్తున్నాం. ఈ సమ్మర్ క్యాంప్స్లో కూడా మీ ద్వారా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎవరైనా మన పిల్లలు అక్కడ ఆ సమ్మర్ క్యాంప్స్లో బాగునేందుకు వాళ్ళకు మంచి హెల్తీ ఫుడ్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం. ఉన్న ఇబ్బందుల దృష్ట్యా, ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఎంత చేయాలో అంత చేస్తున్నాం, కానీ ఎక్కడ కూడా నిధులు కొరత ఉంది. ఇది వాస్తవం. మేము కూడా ఏదైనా అద్భుతంగా ఇవన్నీ ఉండి చేయడం లేదు, చేయాలని తపంతో చేస్తున్నాం, మంచి చేయాలన్న ఆలోచనతో ముందుకెళ్తున్నాం. దాతలు కూడా ముందుకు రావాలని రిక్వెస్ట్ చేస్తూ ఇది ఒక మంచి వాతావరణంలో సమ్మర్ క్యాంప్ని అంటే ఓవరాల్గా 26 రోజులు ఈ సమ్మర్ క్యాంప్ నేనంటే 4 రోజులు లీవ్ వస్తుంది. 30 రోజుల్లో 26 రోజులు మళ్ళీ ఆ లీవుల రోజు సమ్మర్ క్యాంపు జరగలేదని మీరు ఏమన్నా మళ్ళీ రాసి నేనేం చేయలేను. ఆ 4 రోజులు లేదు, 26 రోజులు మీకు ముందుగానే చెప్తున్నాం. ఆ రోజు లేని రోజు పోయి సమ్మర్ క్యాంప్ జరగలేదంటే మా DSD వాళ్ళు మళ్ళీ మేమేదో ఏం జరిగిందనేది మేము ఎంక్వైరీ చేయలేం. కాబట్టి ఉన్నది ముందుగానే క్లియర్గా పిక్చరైజ్ చేసి ఎక్కడెక్కడ జరుగుతుందో కూడా మీకు క్లియర్గా చేయడంతో పాటు డిపార్ట్మెంట్ కూడా ఈరోజు ఎప్పుడు లేని విధంగా సమర్థవంతంగా ముందుకెళ్తున్నా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి సాధించి ఇంకా బెస్ట్గా ఇది అవుతానే అమరావతి ఛాంపియన్షిప్ మీద కూడా ముందు సంవత్సరం మంచి పేరు వచ్చింది, ఇంకా బెటర్గా చేయాలి, దాని మీద కూడా దృష్టి పెడతాం. ఇప్పుడు సమ్మర్ వచ్చింది, పిల్లలందరూ కూడా చాలా ఎంతూజియాస్టిక్గా స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయాలి అనేది అండ్ మన ఆంధ్రప్రదేశ్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చాలి అనేది మన ఇంపార్టెంట్ మోటివ్గా ఉంది. దీని పరంగా SAP అలాంగ్ విత్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో SGF అండ్ ఆల్సో యూత్ సర్వీసెస్ ఈ టైం ఫస్ట్ ఇనిషియేటివ్గా ఒక కలెక్టివ్
ఒక గోల్గా తీసుకొని ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా ఐడెంటిఫై చేసి ఉన్న ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా యూటిలైజేషన్ తీసుకురావడానికి అక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా సమ్మర్ క్యాంప్ అనేది జరిగిపోతుంది. సో దీని పరంగా మనం స్టేట్ ఫుల్లో 1020 క్యాంప్స్ అనేది ఐడెంటిఫై చేసి ఉన్నాము. దీంట్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిసిప్లిన్స్ అన్నీ కూడా టార్గెట్ చేస్తున్నాము. మనకున్న శాప్ కోచెస్ కావచ్చు, టీఈడి స్కూల్ టీచర్స్ ఎవరెవరు ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, సీనియర్ ప్లేయర్స్ మనతో ఎవరెవరు అసోసియేట్ అవుతున్నారో వాళ్ళందరికీ సర్వీసెస్ కూడా ఇక్కడ తీసుకొని పిల్లలకి ఈ సమ్మర్ టైంలో మార్నింగ్ అండ్ ఈవినింగ్, మార్నింగ్ 6 నుంచి 8 దాకా అండ్ ఈవినింగ్ 5 నుంచి 7 దాకా కూడా సమ్మర్ క్యాంప్స్ అనేది మనం కండక్ట్ చేస్తాము. దీంట్లో ఎవ్రీ కిడ్ ఈ సమ్మర్ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కరికి హిడెన్ టాలెంట్స్ ఉంటుంది, బట్ అది ఏ స్పోర్ట్లో ఉంది ఏమనేది మనం ఇప్పుడు దాకా ఐడెంటిఫై చేసి ఉండము. బట్ ఈ సమ్మర్ క్యాంప్లో వాళ్ళు ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు తెలుస్తుంది దీంట్లో నాకు టాలెంట్ ఉంది అనేది. అలాంటి టాలెంట్ కూడా ఈ సమ్మర్ క్యాంప్ ద్వారా ఐడెంటిఫై అవ్వచ్చు మనకి. సో దానికోసం ప్రతి పేరెంట్స్కి అండ్ పిల్లలకి రిక్వెస్ట్ ఏమంటే ఈ ఆపర్చునిటీని చక్కగా యూజ్ చేసుకొని అందరూ కూడా శాప్ కండక్ట్ చేస్తున్న సమ్మర్ క్యాంప్స్లో పార్టిసిపేట్ చేయాలి. పిల్లలకి దీంట్లో న్యూట్రిషన్ సపోర్ట్ కూడా మనం ఇస్తున్నాము. అది కాకుండా అక్కడ డిస్ట్రిక్ట్లో ఉన్న స్పోర్ట్స్ ఇంట్రెస్టెడ్ పీపుల్ కూడా ఈ క్యాంప్కి సపోర్ట్ చేయాలి. వాళ్ళ ద్వారా ఎంత సపోర్ట్ చేయగలుగుతారో అది కూడా శాప్ ఇస్ మోర్ దెన్ వెల్కమ్ అండ్ ఆల్సో కొలాబరేషన్కి వీఆర్ రెడీ ఫర్ ఇట్ అండి. సో వీ రిక్వెస్ట్ దట్ వస్తున్న 1st నుంచి May 1st నుంచి 1 month కంప్లీట్లీ ఎవ్రీ డిస్ట్రిక్ట్ మనకి సమ్మర్ క్యాంప్స్ అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొవాలి. ఇట్ కెన్ బి పార్టిసిపేషన్ ట్రైనింగ్ కోసం కావచ్చు, మీరు సపోర్ట్ కోసం కావచ్చు, మీకు తెలిసిన టాలెంట్ని పిల్లలతో షేర్ చేయడం కోసం కూడా అక్కడ రావచ్చు. సో అందరు కూడా ఈ సమ్మర్ క్యాంప్ని యూటిలైజ్ చేసుకొని దీన్ని ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్గా మార్చాలి అనేది ఇక్కడ శాప్ తరపు నుంచి మనకి రిక్వెస్ట్. థ్యాంక్ యూ.